ఛత్తీస్గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకుల మోతతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా సిబ్బంది మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఘటనలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశా సరిహద్దులు దాటి ఛత్తీస్గఢ్లోకి మావోయిస్టులు ప్రవేశించినట్లు సమాచారం అందడంతో దక్షిణ సుక్మా ప్రాంతంలో డీఆర్జీ బృందం తెల్లవారుజామున గాలింపు చేపట్టింది. దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి చుట్టుముట్టింది. భద్రతా బలగాలను చూసి నక్సల్స్ వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. ఇప్పటి వరకు 10 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో 3 ఆటోమేటిక్ రైఫిల్స్ సహా పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో మావోయిస్టుల అగ్రనాయకులున్నట్లు కూడా తెలుస్తోంది.